మంచి ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళకి అనుకూలంగా ఏం చెప్తున్నారో తెలియదు. మనం ఏం చేయాలి? అందువలన చెప్పండి సార్, మీరు మీకు కనీసం తెలియదండి. మీకు ఇప్పుడు నేను చెప్పింది ఏంటండి? నేను చెప్పింది ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పింది మంచి ఆలోచన చెప్తుంటే అధ్యక్ష నేను ఏమంటున్నానంటే 2014 పూర్వం ఏ ధర్నాలు చేసుకున్నా ప్రభుత్వాలే మంత్రులను కూడా పంపించి వాళ్ళకి ఏదైనా ఒక హామీ ఇప్పించేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది అధ్యక్ష. అందువలన ఇవాళ తెలంగాణలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత వరవడి రావాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. వాళ్ళేమి ఇప్పుడు మహిళలు ఉద్యమం చేయాలనుకుంటారు, వాళ్ళేమి తుపాకులు ఉండవు, లేకపోతే ఇంకేదో ఇబ్బందులు పెట్టరు. అందువలన మీ ద్వారా నేను కోరేది 2014 పూర్వం ఎలా ఉందో ఆ విధంగా ఆయా సంఘాలు వాళ్ళకు సంబంధించిన బాధలు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలని, పోలీసులు అనుచితంగా ఇష్టారాజ్యంగా గ్రామాల్లోనే ఈ అసెంబ్లీ జరిగే టైంలో ఊరేగింపని అంటే చాలు అరెస్టులు చేయటాలు లాంటి పద్ధతులు పోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యుల యొక్క విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకి DBM 21, DBM 22, 23, 24కి చివరి ఆయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 29 DBM 29Lలో కూడా చివరి ఆయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికి ఉన్నాయి. మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్ళు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సార్ అధ్యక్ష, ఒక్కటే సెకండ్, నేను ఎక్కువ లేదు, 1 minute కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మానకొండూరు శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా, తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని వస్తుంది అధ్యక్ష. దాదాపు దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాల ఆయకట్టు మా వీణవంక మండలం, జమ్మికుంట మండలానికి వస్తుంది. దానికి DPR రెడీ చేసినాం, అన్నీ రెడీ చేసినాం. పోయినసారి మంత్రి గారు కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని. ఇప్పటివరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటివరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష, మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటున్నా అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష, 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజురాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఇంకోటి అధ్యక్ష, లాస్ట్ ఇంకోటి అధ్యక్ష, మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న అనంకొండలున్న రాజేందర్ రెడ్డి గారికి, అటు పక్కనున్న కొండ సురేఖ గారికి, ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి, దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా. ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు ఇవ్వాలని దయచేసి నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. నాగమయ్య గారు, దయచేసి నన్ను ఏలెత్తి అడగకండి. నేను కొత్తగా వారికి అవకాశం ఇస్తున్నా. వాళ్ళు మాట్లాడిన తర్వాత టైం ఉంటే మీకు ఇస్తాను. 11:15కు క్లోజ్ చేస్తున్నా.
రాగమయ్య ధన్యవాదాలు అధ్యక్ష. అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా సత్తుపల్లి నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు కింద మాకు మళ్ళీ పడావు గత 5 సంవత్సరాల నుంచి మూలన పెట్టిన ప్రాజెక్టు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లా మంత్రివర్యులు మరియు మన ఇరిగేషన్ మినిస్టర్ గారి సహకారంతో ముందడుగు వేయడం మా రైతులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే గతంలో యాతాలకుంట రైతులు ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని వాళ్ళకి డబ్బులు పెండింగ్ ఉన్నా కూడా మరి మన బట్టి విక్రమార్క గారు వారికి ఈ సంవత్సరంలో 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ 6 కింద మాకు శాంక్షన్ చేశారు. దీనికి మాకు మొత్తం 35 డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రైతులకి ల్యాండ్ అక్విజిషను 758 ఎకరాలు అవసరం అవుతుంది. కాకపోతే ఇంతకుముందు అక్కడ ఆల్రెడీ మాకు ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్. దాని కింద కట్టు కాలువలు, ఓల్డ్ ఫీడర్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే ఇంతకుముందు మేము ఇది ఎన్టీఆర్ కెనాల్కి ఇచ్చాము ల్యాండ్స్, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే కోసం కూడా ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పాత ఛానల్స్, పాత కెనాల్స్ ఉండగా మళ్ళీ కొత్త వాటి కోసము మళ్ళీ ల్యాండ్ అక్విజిషను అవసరం లేదు కనుక మాకు దయచేసి ఈ ల్యాండ్ అక్విజిషన్ కాకుండా పాత వాటిని మీరు రిపేర్స్ చేసి ఎన్టీఆర్ కెనాల్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ రిపేర్ చేస్తే కనుక తక్కువ ఖర్చుతో మా భూములకు కూడా నష్టం వాటిల్లకుండా మా ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతుందని వాళ్ళు మనవి చేస్తున్నారు అధ్యక్ష. కనుక మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు ఇంత తక్కువ అంటే దీని ద్వారా మనం ల్యాండ్ అక్విజిషన్ చేసుకోకుండా పాతవే రిపేర్ చేసుకుంటే 200 కోట్ల రూపాయల దాకా మిగులుతుంది అధ్యక్ష. కనుక తక్కువ ఖర్చుతోటి మనం సుమారుగా 38,750 ఎకరాలకి సాగునీరు ప్రతి ఒక్క రైతుకు కూడా అందించవచ్చు అని మీ ద్వారా నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అధ్యక్ష, మా సత్తుపల్లి అంటేనే సింగరేణి సమస్య నేను ఫస్ట్ అవకాశం రాగానే మాట్లాడింది కూడా దాని గురించే అధ్యక్ష. ఇప్పుడు మొన్న శాసన మండలిలో ఎమ్మెల్సీ తాతా మధు గారు ఎంతో చక్కగా వివరించారు అధ్యక్ష. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసినట్టు ఆయన అవాస్తవాలన్నీ చెప్పారు. సత్తుపల్లి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది, సత్తుపల్లి ప్రజల జీవితం దుర్భరం అయింది, ఇట్లా అక్కడ ప్రజలకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ ఇట్లా అన్నీ ప్రబలిపోతున్నాయి. ఇదంతా సింగరేణి వల్లనే. అలాగే సింగరేణి వాళ్ళు పెట్టిన సైలో బంకర్ వల్ల అని ఆయన ఎంతో హృదయ విదారకంగా వివరించారు అధ్యక్ష. కానీ ఎవరు చేసిన తప్పులు అధ్యక్ష? గత 10 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వం లేదా అధ్యక్ష? సైలో బంకర్ వాళ్ళు కాదా అధ్యక్ష పెట్టించింది? అప్పుడు ప్రజల ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అవి గుర్తురాలేదా అధ్యక్ష? ఇప్పుడు ఆయన వాళ్ళు తప్పులు చేసి అప్పుడున్న ఎమ్మెల్యే బాధ్యులు కాదా? 100 మీటర్ల దూరంలో అంబేద్కర్ కాలనీకి 100 మీటర్ల దూరంలో సైలో బంకరు 2 సంవత్సరాలు నిర్మించారు అధ్యక్ష. అప్పుడు మేమందరం అబ్జెక్ట్ చేసినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా తోసి రాజని మరి వాళ్ళది వాటర్ ట్యాంకు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి అది కట్టించారు. కనుక అప్పుడు ఉన్నది సండ్ర వెంకట వీరయ్య గారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు మరి ప్రజలు అక్కడ 35 రోజులు నిరసన దీక్షలు చేస్తుంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోతే ఒక బీఆర్ఎస్ నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు కానీ, ఇప్పుడు మాట్లాడిన తాతా మధు గారు కానీ, మరి బీఆర్ఎస్కి చెందిన 2 రాజ్యసభ సభ్యులు కానీ ఎవ్వరు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు అధ్యక్ష? వాళ్ళ ప్రాణాల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎందుకని మరి వాళ్ళు వెళ్ళి పరామర్శించాలి, ఏదైనా సమస్యల పరిష్కారం చూపించాలి కదా అధ్యక్ష. అదే మా కాంగ్రెస్ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ లోకల్ యువతకి 80% ఉద్యోగాలు మన బట్టి విక్రమార్క గారు ప్రకటించగానే లోకల్ యువతకి 80% ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. అలాగే అక్కడ గ్రీనరీ ఉండాలని పచ్చదనం కోసం మరి 30,000 మొక్కలు నాటించాం అధ్యక్ష. అలాగే సింగరేణి అధికారులతో నిత్యం టచ్లో ఉంటూ ఆ ప్రజల సమస్యలను వివరిస్తూ వాళ్ళ ద్వారా మనం అవన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకుంటున్నాం అధ్యక్ష. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష, అక్కడ అంబేద్కర్ కాలనీలో 350 కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష.
అది ఖచ్చితంగా 90 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉంది అధ్యక్ష సైలో బంకర్. దాని ద్వారా అంటే లోడింగ్ పాయింట్ అధ్యక్ష అది. దాని ద్వారా నిజంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక మానవతా దృక్పథంతో కొంచెం ప్రభుత్వం వారు సహకరించి మన మీద గౌరవంతో మన మీద నమ్మకంతో అధ్యక్ష వాళ్ళు విరమించారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు కానీ, పొంగులేటి గారు కానీ అందరూ సహకరిస్తున్నారు అధ్యక్ష. వారికి ఏదైనా సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యురాలు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రామారావు పవర్ గారు ఇస్తున్నా, మీకు అందరికి ఇచ్చినాకనే క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. పెద్దలు ఇద్దరికి ఇచ్చినాకనే క్లోజ్ చేస్తాను. నాకు అవకాశం ఇచ్చిన వరకు మా దగ్గర ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 100 షెర్లు డ్యామేజ్ అయినాయి. ఈ ఫోటోలు కూడా చూపిస్తాను మీకు. 100 షెర్లు డ్యామేజ్ అయినాయి మా దగ్గర. గత 2 సంవత్సరాల నుంచి ఒక్క షెరు కూడా టెండర్ చేయకుండా కంప్లీట్ కూడా చేయలేదు. అదేవిధంగా మా నియోజకవర్గంలో 150-200 మీటర్లు ఏదైతే బోర్స్ పడుతుండే ఈరోజు 600-700 లోతు పోతుంది. ఈ ట్యాంక్స్ గిట రిపేర్ అయితే ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మన వాటర్ లెవెల్ పైన వస్తుంది. మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను. అదేవిధంగా తానూరు మండల్లో హిప్నాలి ట్యాంకు, అదేవిధంగా డోడర్నా కుబేర్ మండల్లో డోడర్నా ట్యాంక్ ఏదైతే ఎస్టిమేటు 2024లో శాంక్షన్ అయింది. ఈ ఫైనాన్స్ కోసం ఇంతవరకు నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోకుండా మంత్రి గారి దగ్గర పోతున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గర పోతున్నా, ఎవ్వరు కూడా దీనికి స్పందించకుండా ఈ టెండర్స్ పెట్టకుండా ఒకటి 60 లక్షలు ఒకటి 90 లక్షల 2 టెండర్లు పెట్టుకుంటే మా అక్కడ ఉన్న పర్యాక ప్రాంతాల్లో దాదాపు 400 ఎకరాలు అయ్యకట్టు అవుతుందని మరో వినంతి చేస్తున్నాను. కానీ ఇంతవరకు దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కాకుండా ఈ ట్యాంక్స్ పెండింగ్ ఉన్నాయని మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి తొందరగానే ఈ ట్యాంక్స్ రిపేర్ చేయాలని మీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముదోల్ మండల్లో ఏడ్బీడ్ గ్రామం విలేజ్లో పంచాయత్ రాజ్ రోడ్ ఏదైతే ఉంది ఆ రోడ్డు దాదాపు 100 మీటర్లు రోడ్డు అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మన రోడ్డు 3 ఫీట్ తవ్వేసి లేవల్ చేస్తామని ఎన్నోసార్లు నేను ఈ గారికి, ఎస్సీ గారికి, డి గారికి చెప్తే కూడా ఎవరు కూడా వినిపించడం లేదు. మా గవర్నమెంట్ మేమే పని చేస్తాం, మేమే తవ్వేస్తామని ఇష్ట ప్రకారంగా నడుస్తాను. దానికోసం మీరు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినతి చేస్తున్నాను. నిన్న మంత్రి గారికి, పంచాయతీరాజ్ మంత్రి గారికి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకుంటే ప్రభుత్వం సొమ్ము ఖరాబ్ అయితే మన ప్రాపర్టీ లాస్ అవుతుందని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే నిమిషం అదేవిధంగా జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్ దక్షిణ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 42 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత ఎస్డిఎఫ్లో ఆ రిటర్న్ వెళ్ళిపోయిందా మరో మంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయండి. పుష్కరాలు వస్తున్నాయి. గోదావరి కినారాలో ఈ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మరో విజ్ఞప్తి చేస్తున్నాను. అయినా కూడా టెంపుల్ మీద చర్య తీసుకోకొచ్చిండ్రు. మీరు టెంపుల్ మీద చర్య తీసుకోకుంటే డోనర్స్ కూడా రెడీ ఉన్నారు. ఎందరో డోనర్స్ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు. మీరు దయచేసి ప్రభుత్వం ద్వారా మీకు కోరుకుంటున్నాను, మీరు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేకుంటే డోనర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధం ఉన్నదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోదావరి రివర్ ఏదైతే ఉంది ఆ రివర్లో మొన్న వసంత పంచమి రోజు దాదాపు 2 లక్షల భక్తులు అక్కడ వచ్చి స్నానం చేశారు. ఆ స్నానం చేస్తే టోటల్లీ అన్న మట్టి ఉంది. ఆ స్టెప్స్ కూడా కరెక్ట్ లేవు. దానికోసం మీకు మంత్రికి కోరుకుంటున్నాను. దీని మీద చర్య తీసుకోవాలని చెప్తూ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కౌసర్ మైనుద్దీన్. स्पीकर साहब,
मैं आपके जरिए हुकूमत को बताना चाह रहा हूं कि जो शहर हैदराबाद के अंदर पिछले 15 दिन से जो पीने का पानी है, कई मुख्तलिफ इलाके जात के अंदर, कई जगह पर, कई रिजर्वर्स एरिया के अंदर पोल्यूशन की शिकायत है। और साथ ही साथ जो शहर हैदराबाद को जो पानी आता है, हम हैदराबाद के ऊपर, हैदराबाद कृष्णा फेज 3 के ऊपर डिपेंड है, जो पिछले कई सालों पहले हैदराबाद शहर को हिमायत सागर का पानी, उस्मान सागर का पानी, सिंगूर और मांजरा का पानी देकर जो प्रॉब्लम होता था उसको सॉल्व करते थे। मगर आज पिछले कई सालों से हम हैदराबाद शहर के अंदर कृष्णा फेज 3 के ऊपर डिपेंड है। अगर कभी बाई चांस अगर कृष्णा फेज 3 की लाइन कुछ डैमेज हो जाती है तो मैं समझता हूं 4-4 दिन तक पानी शहर हैदराबाद को नहीं आ रहा है। और ख़ास तौर से मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूं कि हैदराबाद शहर के अंदर चाहे वो मेरा हल्के कारवान का शेखपेट रिजर्वर हो, या बोजा गुट्टा हो, या अल्लाह बंडा हो, या मीर आलम का रिजर्वर हो, या संतोष नगर हो, या दिगर जो भी शहर हैदराबाद के अंदर जो रिजर्वर्स है, वो रिजर्वर्स के अंदर जो कृष्णा फेज 3 का जो पानी आता है, मैं समझता हूं मेरे हल्के कारवान के अंदर जो अल्लाह बंडा या बोजा गुट्टा शेखपेट हाई लेवल के अंदर 2200 से 2500 जो जिसका फ्लो रीडिंग आता है, वो अगर आया तो मैं समझता हूं जो लो प्रेशर की शिकायत है वो दूर हो सकती है। मगर प्रेजेंट जो पिछले 15-20 दिन से हमारे जो रिजर्वर्स के अंदर 1200-1500 फ्लो रीडिंग आने की वजह से लो प्रेशर की शिकायत और कई बस्तियों के अंदर पानी नहीं आने की शिकायत हो रही है। अभी आप देख रहे होंगे पिछले 15 रमजान, आज रमजान का महीना चल रहा है, 15 रमजान हो चुकी है। ये तमाम के तमाम महकमे वाटर्स को तमाम डेली कंप्लेंट दे रहे हैं, मगर इसके ऊपर कोई एक्शन लेना जा रहा है। मैं आपके जरिए हुकूमत को ये बताना चाह रहा हूं कि और कई ऐसे इलाके जाते जो पोल्यूशन की वजह से वो मंजूर भी नहीं हो रहे, उसके लिए मंजूर करने के लिए पोल्यूशन वाटर